భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో హోలీ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ నూతన ప్రారంభాలకు స్వాగతం పలికే సామాజిక పండుగను పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు గ్రాండ్ గా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో కామదహనం నిర్వహించారు. ఐక్యత, ఆనందాన్ని పెంచే సామాజిక పండుగగా ప్రసిద్ధిగాంచిన హోలీ పండుగ సందర్భంగా కొత్తగూడెంలో సందడి వాతావరణం నెలకొంది. ధనిక, పేద తారతమ్యం లేకుండా రంగులు చల్లుకుంటూ బంధువులతో కలిసి రంగుల పండుగను ఆనందంగా నిర్వహించారు. హోలీ పండుగ సౌహృదయాలని మనిషి ఐక్యత పెంచడానికి, మనుషుల మధ్య ఉన్న ఐక్యత భావాన్ని పెంపొందించుకోవడానికి, ఈ సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి హోలీ వేడుక జరుగుతుంది. రాత్రిపూట మన కృష్ణుడు ఆ రోజు జరిగిన కార్యక్రమంలో యొక్క నిర్మూలించడానికి దహనం చేసి మంచి హృదయాన్ని, మంచి సామరస్యాన్ని, మంచి ఐక్యతను పెంపొందడానికి హోలీ జరుపుకుంటున్నాము. అన్నా చెల్లెలు, అన్నదమ్ములు, అందరూ సామరస్యంగా మంచి పెంచుకోవడానికే ఈ యొక్క హోలీ వేడుక జరుగుతుంది. ఆ యొక్క రాధాకృష్ణ ప్రేమలు ఎలా ఉండాలో అలానే ఈ జీవితంలో కూడా అందరి మధ్య మంచి ప్రేమలు పెంచుకోవాలని ఈ హోలీ వేడుక జరుగుతుంది. అందరూ ఈ విధంగా ఉపయోగించుకొని ఈ సౌహృదయాన్ని, సామరస్యాన్ని, మంచి ఐక్యతను పెంపొందించుకొని అందరూ మంచిగా వెలగాలని, మంచిగా తోడుగా ఉండాలని, మంచి సామరస్యంగా ఉండాలని, మంచి హృదయాలతో ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఉదిస్తూ ఈ యొక్క హోలీ వేడుకలు అందరూ మంచిగా జరుపుకోవాలని హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ అనేది చిన్న పిల్లలు, పెద్దలు, ఇది పేద ధనిక అనేది లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ.